ఆస్తిపాస్తులన్నీ విడిచిపెట్టి మనం పైకి వెళ్ళిపోతాం కదా అని ఉండగానే ఆస్తిపాస్తుల్ని ప్యాకెట్లో పెట్టాం కదా. ఉన్నప్పుడు చూసుకుంటాం కదా. మనం ఎలాగో పోయేటప్పుడు ఏది వెంట రాదు కదా, ఉండగానే ప్యాకెట్లో పెట్టేద్దాం అంటావేమిటి? అవన్నీ చూసుకుంటాం జాగ్రత్తగా. కానీ చూసుకునేటప్పుడు ఎలా ఉండాలి? ఇవేవి కూడా రావు, ఇవేవి కూడా రావు. ఇవి ఏదో మనం అనుభవించడానికి పనికొస్తాయి. కాస్త ఉన్నది పుష్టి మానవులకు ఓ యదుభూషణ అలజాతికి తిన్నది పుష్టి అన్నారు కురుక్షేత్ర నాటకంలో తిరుపతి వెంకట కవులు. పశువులకి ఏది పుష్టి అంటే తిన్నదే. పశువులకి దాచుకోవడం తెలియదు. వాటికి మనకి మళ్ళీ బీరువాలు ఫ్రిడ్జులు లేవు. దొరికింది ఏదో శుభ్రంగా తినేస్తుంది. పశువులకి తిన్నది పుష్టి, మానవులకి ఉన్నది పుష్టి. మనం తిన్నది పుష్టి కాదు, మనం తినలేము. ఇక్కడ పశువు తిన్నంత కూడా మనం తినలేము. అంచేత మనకి చిన్న పొట్ట, అందులో ఎక్కువ పట్టదు కాబట్టి భగవంతుడు దాచుకునే అవకాశం ఇచ్చాడు. దాచుకుందుకు చేతులు కూడా ఇచ్చాడు. సంపాదించడానికి కాదు, చేతులు దాచుకుందుకు కూడా ఉపయోగిస్తాయి.